ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. I, the soul, an elevated personality. I experience a true inheritance of peace and happiness from the highest Father. I, the soul, a fortunate being, experience unlimited, supersensuous joy from the Supreme Father. Right now, I listen to this Murli, which awakens me from the outside world. Pay attention to this Murli and imbibe this knowledge into my subconscious mind. Om Shanti, Shanti, Shanti. Shanti. Murli date 28/20/26. आज का हेडिंग, मीठे बच्चे, बाप आया है तुम्हें इस पाप की दुनिया से निकाल चैन की दुनिया में ले जाने। बाप द्वारा तुम्हें सुख शांति की दो सौगात मिलती है। స్వయం భగవంతుడు వచ్చారు మనల్ని పాప ప్రపంచం నుంచి తొలగించి సుఖపు ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి. బాబా ద్వారా సుఖం శాంతి అనే వారసత్వం మనకి లభిస్తాయి. సుఖం శాంతి అనే వారసత్వం లభిస్తాయి. ఎంతటి అదృష్టవంతులం! స్వయం భగవంతుడు మన సోల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి వచ్చారు. మరి నా బిహేవియర్ అదే విధంగా ఉందా చెక్ చేసుకోవాలి. ప్రశ్న, सारी दुनिया के सच्चे सच्चे नंस तुम हो। सच्चा नंस किसे कहेगा? सच्चा नंस वह जिसकी बुद्धि एक की याद में अर्थात नन बट वन। वे अपनों को बल नंस कहलाते, लेकिन उसकी बुद्धि में सिर्फ क्राइस्ट की याद नहीं, क्राइस्ट को भी गॉड का बच्चा कहेगा। तो उसकी बुद्धि में दो और तुम्हारी बुद्धि में एक बाप, इसलिए सच्ची सच्ची नंस हो। बाबा का फरमान है पवित्र रहना. సో సత్యమైన నన్స్ అని ఎవరిని అంటారు? నన్ బట్ వన్, ఎవ్వరూ కాదు ఒక్క పరమాత్మనే అనే స్థితిలో ఉండేవారు. ఎగ్జాంపుల్, బయట నన్స్ అని ఎవరైతే పిలుచుకుంటారో వారి బుద్ధిలో క్రీస్ట్ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం క్రీస్తుని కూడా గాడ్స్ చైల్డ్ అని అంటారు. అంటే ఇంకొక సూపర్ న్యాచురల్ పవర్ ఉంది, వారి పిల్లవాడు క్రీస్ట్ అని అంటారు. మరి వారు అక్కడ ఇద్దరిని తలుచుకుంటున్నట్టు, క్రీస్ట్ ఎవరినైతే గాడ్ అని తలుచుకుంటున్నారో వాళ్ళని కూడా అని ఇక్కడ మీరు ఒకే ఒక పరమాత్మని గుర్తిస్తారు. సో మీరే సత్యాతి సత్యమైన నన్స్, బికాస్ నన్ బట్ దాన్ వన్, ఎవరిని కాదు ఒక్క పరమాత్మని. మరి పరమాత్మ ఇచ్చే ఆజ్ఞ పవిత్రంగా అవ్వాలి. ఇస్ పాప్ కి దునియా సే హమే లే చలో అనే పాట ఉంది కదా. मीठे मीटिंग रूहानी बच्चों ने गीत सुना, किसने सुनाया? आत्मा ने. आत्मा को परमात्मा नहीं कहा जाता, क्योंकि मनुष्य को भगवान कैसे कहा जाता? మరి మధురాతి మధురమైన పిల్లలు పాటని విన్నారు కదా, ఈ పాప ప్రపంచం నుంచి మమ్మల్ని తీసుకెళ్ళండి అని. ఎవరు తీసుకెళ్తారు? పరమాత్మ.
ఎవరిని తీసుకెళ్తారు? ఆత్మని తీసుకెళ్తారు. ఇక్కడ మనుషులెవ్వరిని భగవంతుడు అని అనడానికి వీల్లేదు. ఆత్మలందరూ భగవంతుడైతే ప్రపంచమంతా భగవంతుళ్ళైపోతారు. ప్రపంచమంతా భగవంతుడే అయితే ప్రపంచం ఈ విధంగా ఉండదు కదా! बल कहते हैं ब्रह्म देवताय नमः, विष्णु देवताय नमः, परंतु ब्रह्मा और विष्णु में बहुत फर्क है. ब्रह्म देवताय नमः, विष्णु देवताय नमः अंटाరు. బ్రహ్మ సృష్టి స్థాపన కర్త, విష్ణు సృష్టి పాలన కర్త. బ్రహ్మ విష్ణు ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది. విష్ణువుని దేవత అని అంటారు. బ్రహ్మని యాక్చువల్లీ దేవత అని అనడానికి వీల్లేదు. బ్రహ్మ ఎవరి నోటి కమలం ద్వారా పరమాత్మ మనకి జ్ఞానం వినిపిస్తున్నారు వారిని తండ్రి అని అంటారు. अब यह बातें मनुष्य मनुष्य को नहीं समझा सकता, भगवान ही समझाते हैं. मनुष्य तो अंधश्रद्धा में हो बोल देता ही रहता. మరి విషయాలు మనుషులు మనుషులకి అర్థం చేయించలేరు. స్వయం పరమాత్మనే అర్థం చేయించడం జరుగుతుంది. మనుషులకి ఈ విషయాలు తెలియని కూడా తెలియవు, అందుకే అంధశ్రద్ధ అని అంటారు. వారు స్వయాన్ని ఆత్మ అని కూడా అనుకోరు. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నారు, మీలో పరమాత్మ, నాలో పరమాత్మ ఉన్నారు అని అంటారు. అహం ఆత్మ ఏ శరీర్ లేతా హి, ఈ బేసిక్ పాయింట్ మిస్ అవుతారు. నేను యాక్చువల్లీ ఒక ఆత్మ, నేను ఈ శరీరాన్ని తీసుకున్నాను ఆధారం. ఈ బేసిక్ పాయింట్ మిస్ అవుతారు. ఆత్మలోనే 84 జన్మల రహస్యం ఉంది అనే విషయాన్ని కూడా మిస్ అవుతారు. ఇప్పుడు మనం ఆత్మిక జ్ఞానం, పరమాత్మ జ్ఞానం తెలుసుకున్నాం. స్వయం పరమాత్మ వచ్చి మనకి దివ్యమైన జ్ఞానాన్ని వినిపిస్తారు. సో అనుక్షణం ఈ జ్ఞానం నాకు గుర్తుంటుందా చెక్ చేసుకోవాలి. कहते हैं फलाने की आत्मा आवो या भोजन खाकर के भोजन खाओ, कोई आत्मा में मोह रहता, परंतु पहले शरीर में मोह था, वह शरीर याद आता था. ऐसे नहीं समझते हम आत्मा को बुलाते, आत्मा को सब कुछ करती है, बच्चे या बुरे संस्कार आत्मा में रहता है. ఎవరైనా శరీరం వదిలేస్తే, మరణిస్తే ఆత్మకి ప్రే చేస్తూ ఫలానా ఆత్మ నువ్వు వచ్చిది తిను, ఆస్వాదించు అని అంటారు. అదే సోల్ శరీరంలో యాక్చువల్లీ ఉన్నప్పుడు లైవ్ గా శరీరం పైన ఎంతో మోహం ఉండేది. కానీ తర్వాత శరీరం కాల్చబడ్డాక, పూడ్చబడ్డాక ఆత్మనే పిలుస్తారు. ఇది ఒక జీవిత సత్యం. సో ఆత్మ అనే దాంట్లోనే మంచి లేక చెడు సంస్కారాలు అనేవి ఉంటాయి. पहले पहले देह अभिमान, फिर उसके बाद है विकार आता ही रहता. మొట్టమొదట బాడీ కాన్షియస్నెస్, దేహ అభిమానం వస్తుంది. తర్వాత మిగతా వికారాలు ఆటోమేటిక్ గా వస్తాయి. जिसमें विकार नहीं उसको कहा जाता निर्विकारी. మరి ఏ ఆత్మలో ఎలాంటి వికారాలు, నెగిటివిటీ అనేది ఉండదో వారిని నిర్వికారి ఆత్మ అని అంటారు కదా. जैसे क्रिश्चियन धर्म में मेल अथवा फीमेल सब क्रिश्चियंस, यहां भी कहा जाता देवी देवता, राजा रानी, प्रजा, सब देवी देवता धर्म में कहता है. మరి ఆత్మకి జెండర్ అనేది ఉండదు, శరీరానికే జెండర్ అనేది ఉంటుంది. మేల్ ఫిమేల్, క్రిస్టియన్స్ లో మేల్ ఫిమేల్, ఇక్కడ క్రిస్టియన్స్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. డైటీస్ లో దేవి దేవత, ఒక రాజ్యంలో రాజా రాణి ప్రజలు ఈ విధంగా ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆ సోల్ ఈ శరీరాన్ని వదిలేస్తుందో, శరీరానికి జెండర్ ఉంటుంది కానీ సోల్ కైతే ఉండదు కదా, అందుకే పిల్లలు అని చెప్పడం జరుగుతుంది. అభి తుమ్కో 21 జన్మోं का
చైన్ పాయేగా. సో ఇప్పుడు యాక్చువల్ పాయింట్, నేను ఆత్మ 21 జన్మలు ఎంతో సుఖాన్ని పొందాల్సి ఉంటుంది. బాబా హమ్కో వ రాస్తా బతా రహే హే. స్వయం భగవంతుడు మనకు ఆ దారిని చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క ఆత్మ ఎంతో దుఃఖీగా అయిపోయింది, విసిగిపోయింది. బాబా వచ్చి ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానాన్ని వినిపిస్తారు. ఒకప్పుడు భారతవాసులు ఎంతో సుఖంగా ఉండేవారు, కానీ ఇప్పుడెంత దుఃఖీగా అయిపోయారు. ఆత్మయే అనేక్, పరమాత్మ ఏక హే. ఆత్మ చాలా రకాలుగా, పరమాత్మ మార్గం ఒక్కటే కదా. ఇంతమంది ఆత్మలంటే ఒకే తండ్రి పరమాత్మ అంటే పరస్పరం అందరూ బ్రదర్స్, సోదరులుగా అయ్యారు కదా. అందుకే అంటారు ఆత్మ ఆత్మ భాయి భాయి అని అంటారు. బాప్ సమझाते, तू वायुमंडल खराब करते हो, कहाँ तक ऐसे आते रहेगा, पावन जो बनता उसको पतित से जैसा द्रोणा आती है. कहते बाबा इसके हाथ का खाना भी अच्छा नहीं लगता. సో ఏమంటారు, ఎవరైతే వికారి మార్గంలో ఉన్నారో మీరు వాయుమండలాన్ని పాడు చేసేస్తున్నారు అని అంటారు. మీరు పావనంగా అవ్వడానికి ట్రై చేయాలి. పతితులు పావనులను చూసి ఇలా కూడా ఉంటారా అంటారు. ఎవరైతే ప్యూర్ గా ఉంటారో వారి ఆలోచనలో కూడా ఎంత ప్యూరిటీ ఉంటుందంటే కనీసం వారు వండింది కూడా వాళ్ళకి మంచిగా అనిపించదు. అంటే వైబ్రేషన్స్ అంత మాట్లాడుతాయి. మరి నేను ఆత్మ ఇప్పుడు అంతటి నాలెడ్జ్ఫుల్ గా అవ్వాలి. పరమాత్మ స్మృతితోనే సతో ప్రధానంగా అవ్వగలను. మరి పతిత ఆత్మగా అవుతున్నానా, పావన ఆత్మగా అవుతున్నానా, వికారి మార్గంలో నడుస్తున్నానా, నిర్వికారి మార్గంలో నడుస్తున్నానా, స్వయాన్ని చెక్ చేసుకోవడం ఎంతో ఇంపార్టెంట్. ధారణలో బాబా ఏం చెప్పారు, అబ్ అశుద్ధ कामनों को त्याग कर शुद्ध कामनाएं रखनी है. सबसे शुद्ध कामना है पवित्र बनकर पवित्र दुनिया की मालिक बने. कोई भी भूल को छिपाकर अपने आप को टगना नहीं. धर्मराज बाबा से सदा सच्चा रहना है. ఇప్పుడు అశుద్ధమైన కోరికలు, అశుద్ధమైన కోరికలంటే స్వార్థం పెట్టుకోవచ్చు, నాకే రికగ్నిషన్ ఉండాలి, నన్నే అందరూ చూడాలి. ఈ అశుద్ధమైన కోరికలని ఇక త్యాగం చేయండి. అన్నిటికంటే శుద్ధమైన విష్ కోరిక ఏంటి, ఈ సోల్ ని ప్యూర్ గా చేసుకోవడం. ఎంత ప్యూర్ గా చేసుకుంటారో మీలో అంతటి శక్తి అనేది ఉంటుంది. ఇప్పుడు స్వయం బాబా వచ్చారు, ఈ చదువును చదివిస్తున్నారు, భవిష్య కొత్త రాజ్యాన్ని మన కోసం స్థాపన చేస్తున్నారు. మరి నేను ఆత్మ యోగ అగ్ని ద్వారా నా ఈ వికర్మలను వినాశనం చేసుకోవాలి. వరదానంలో చెప్పారు, బుద్ధి కా ప్రీత్ ఏక్ ప్రీతం సే లగాకర్ సదా సన్ముఖ్ కి అనుభూతి కరానే వాలా విజయీ రత్న. బుద్ధి యొక్క ప్రీతి ఒక్క పరమాత్మతో జోడింపబడాలి. బుద్ధి యొక్క కనెక్షన్ ఒక్క పరమాత్మతో జోడింపబడినట్టయితే విజయీ ఆత్మగా ఉండగలం. స్లోగన్, चाहिए चाहिए का संकल्प आना भी रॉयल रूप का मांगना. నాకు అది కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, నాకు రికగ్నిషన్ కావాలి, నన్ను గుర్తించాలి, కావాలి కావాలి అని థాట్స్ లో కూడా రావడం కూడా రాయల్ రూపంలో వచ్చే అడుక్కోవడం మంచిది కాదు అంటారు. సో నాకు కావాలి కావాలంటే నేను అడుక్కుంటున్నట్టు రాయల్ రూపంలో. సో అలాంటిది కూడా ఉండకూడదు. అంతగా మైన్యూట్ గా మోహం పైన విజయాన్ని పొందగలగాలి. సో నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నానో స్వయం చెక్ చేసుకోవాలి. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నాలో ప్యూరిటీ అనే ఒక శుద్ధమైన సంకల్పమే ఉండాలి.
I am a pure being. Okay, chalo. Relax. Om Shanti. I am a pure being. Purity is my soul's original nature. I, the soul, try to make my thoughts, words, and actions so pure that it is liked by everyone. Purity attracts the good qualities. Purity develops the good samskaras. I, the soul, try to attain such purity from the Supreme Father and experience the power within me. Hey, Father, thank you so much for showing me a path of purity, the path to experience the unlimited power from the Supreme Father. I always experience myself a point of light, a sparkling star in the middle of this forehead. Am the master ocean of power. Spread the vibrations of power and purity into this atmosphere and experience utmost satisfaction. I am pure being, a powerful being, experience the companionship all the time, and remain utmost safe and happy all the time. I am a pure being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity from the unlimited Supreme Father. Spread that power to every part of this body, and with the God's pure vibrations, I experience the unlimited peace and happiness within me all the time. Om Shanti, Shanti, Shanti.